పొందుతుందని హర్ష తండ్రికి ఫోన్ కాల్ చేసిన కాలేజీ యాజమాన్యం. అనంతరం మధ్యాహ్నమే మృతి చెందిందని చెప్పారని, నా కూతురు ఆత్మహత్య చేసుకునే అంత అమాయకురాలు కాదు అని తల్లిదండ్రులు తెలిపారు. కాలేజీ యాజమాన్యం కావాలని ఏదో దాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు. మున్సిపల్ కార్పొరేషన్లోని ఓల్డ్ విలేజ్లో ఈరోజు మధ్యాహ్నము ఒక పాప హర్ష అనే అమ్మాయి సూసైడ్ చేసుకొని చుండితోని ఉరేసుకొని చనిపోవడం జరిగింది చైతన్య కాలేజీలో. ఇది మొదటిసారి కాదు, ఇప్పటికీ మూడోసారి. లాస్ట్ 9 నెలల ముందు మరొక పాప చనిపోయినప్పుడు ఆ రోజు రావడం జరిగింది. పార్టీలకు అతీతంగా అందరూ రావడం వచ్చింది, ధర్నాలు చేయడం, ఇది పోలీసులను తీసుకొచ్చి మొత్తం పోలీస్ స్టేషన్లో తీసుకుపోవడం జరిగింది. మా మీద కేసులు కింద జరిగినాయి, మా కార్యకర్తలు కొట్టడం కింద జరిగింది. అయితే ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది అనేది ఇంతవరకు ఏ ఒక్కరు ఇంతవరకు ఏం చెప్పలేరు. పిల్లల చదువు గురించి ఈ యాజమాన్యం మాత్రము వాళ్ళ ఏదైతే వాళ్ళది మేనేజ్మెంట్ అంటే వాళ్ళ టాపర్గా కావాలని బాలికలను ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళ స్ట్రెస్కి ఇబ్బంది అయిపోయి వాళ్ళ టార్గెట్ వాళ్ళ ర్యాంకుల గురించి సాధించడానికి పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెట్టడం వల్ల చనిపోవడం జరుగుతుంది. చదువులు చనిపోయినంత చదువులు అయితే మనకు అవసరం లేదండి. చదువు కావాలి అంతేగాని చనిపోయినంత వరకు ఇబ్బంది పెట్టి వీళ్ళ ర్యాంకుల గురించి ఇబ్బంది పెట్టడం ఇది మొదటిసారి కాదు, చాలా ఇబ్బంది పెడతారు. దానికి లాస్ట్ 9 నెలల గురించి ఏం జరగలేదు, ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు. ఇప్పుడు కనీసం ఎంక్వైరీ చేసి మీద ఏ విధమైన చర్య తీసుకోవాలి, లేకపోతే మాత్రం సీజ్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇది ఒకటేసారి కూడా శ్రీ చైతన్య క్యాంపస్, గర్ల్స్ క్యాంపస్. ఇది ఇక్కడ ఫస్ట్ ఇయర్ బైపీసీలో చదువుతున్న వర్ష అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే మేము కాలేజ్కి ఒక విద్యార్థి నాయకులంగా ఇక్కడికి వచ్చి మేము కాలేజ్ లోపల చూడటం జరిగింది. అమ్మాయి ఎగ్జామ్ అయితే పర్ఫెక్ట్గా రాసింది. అక్కడ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని మేము అడిగి తెలుసుకుంది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం కూడా ఏంటంటే అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంటుంది. మార్నింగ్ ఎగ్జామ్ కూడా బాగానే రాసిరు. ఆఫ్టర్నూన్ 12 o'clock 12:30కి ఎగ్జామ్ అయిపోయిందంట. బయటికి వచ్చి రావడంతో అమ్మాయికి రూమ్ కూడా వెళ్ళలేదు, క్యాంటీన్కి వెళ్ళిరు, వీళ్ళు మెస్కి వెళ్ళిరు లంచ్ చేయడానికి. మెస్కి వెళ్తే అక్కడ ఏం తినలేదు. బట్ మెస్ అక్కడ ఎగ్జామినేషన్ హాల్ నుంచే కొంచెం నర్వస్గా ఉందంట, అమ్మాయి డిస్టర్బ్గా ఉంది. అక్కడికి వచ్చి మెస్లో కూడా ఏం ఫుడ్ తినలేదంట. తర్వాత పైకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ బ్రదర్ ఎవరైతే అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఇక్కడే ఉంటారు లోకల్లో, ఆయన వచ్చి సీసీ ఫుటేజ్ కూడా చూసారంట. అమ్మాయి పైకి మెట్ల నుంచి ఏడ్చుకుంటూ పైకి వచ్చింది, రూమ్లోకి రావడం జరిగింది. అక్కడే వాష్రూమ్లో లోపల డోర్ పెట్టేసుకొని అమ్మాయి సూసైడ్ చేసుకుందంట. వాస్తవానికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పక్క నుంచి ట్రై చేసి చూశారు, క్లైమ్ చేసి వేరే వాష్రూమ్ నుంచి చూసారట. అమ్మాయి అక్కడ హ్యాంగ్ చేసుకున్నట్టు ఏం లేదు, కింద పడిపోయి ఉంది. ఇప్పుడు మాకు సస్పెక్ట్ ఏంటంటే అసలు అమ్మాయి సూసైడ్ చేసుకుందా లేకపోతే ఏదైనా జరిగిందా అనేది సస్పెక్ట్. ఇప్పుడు దానికి సంబంధించి ఏదైనా ఉన్నా కూడా కేసు ఫైల్ చేస్తాము. ఇప్పుడు